సార్ వెళ్ళిపోతారు, మీ చేతిలో చాలా సినిమాలు ఉంటాయి కాబట్టి ప్రమోషన్ యాంగిల్లో ఒక సినిమాని మంచి కంటెంట్ని ఆడియన్స్ దగ్గర తీసుకువెళ్ళడానికి సో ప్రమోషన్కి కొంతమంది ఆర్టిస్టులు దూరంగా ఉంటారు, కానీ వాటికి అందరికంటే మీరు విభిన్నం. సో చాలా మీరు సినిమా చేసినా ఆ సినిమాని ప్రమోట్ చేయాలి, ఈవెంట్లో పాల్గొనాలి అనే ఉత్సాహం మీలో కనబడుతూ ఉంటుంది. సో ఎందుకు సార్ అంటే అన్ని సినిమాలు చేస్తూనే మీరు ఈవెంట్లో వాళ్ళతో సరదాగా ఉండడం, సినిమాలు తీసుకెళ్ళడం అనేది సో మీకు నెక్స్ట్ ఎలాంటి ఉత్సాహాన్ని ఇస్తుంటుంది? ఒకనొకప్పుడు అండి 4 పేపర్లు ఉండేది, ఈనాడు, ఆంధ్రజ్యోతి, వార్త, ఇంకోటి ఆంధ్రభూమి, అంతే. సక్సెస్ మీట్లు ప్రీ రిలీజ్ ఏమి ఉండేది కాదు. నేను క్రమంగా చూస్తూనే వస్తాను, అప్పుడు ఆడియో లాంచ్లే ఉండేది. ఇప్పుడండి బేసిక్గా ఏంటంటే సోషల్ మీడియా పెరిగిన తర్వాత ప్రమోషన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇవాళ మీరు అబ్జర్వ్ చేస్తే ఒకవేళ అగ్రిమెంట్, తెలుగు సినిమాలో గొప్పతనం, మేము ఎప్పుడు అగ్రిమెంట్ మీద సంతకం పెట్టండి, నోటి మాట మీద నిలబడతాం. అది తప్పితే ఆటోమేటిక్గా సైలెంట్గా పక్కన పెట్టేస్తారు. అగ్రిమెంట్లో కార్పొరేట్ కంపెనీస్లో కూడా ప్రమోషన్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారండి, చెయ్యాలి మీరని. కాబట్టి ఇవాళ ఒక నటుడు యొక్క వర్క్ కేవలం అతని యాక్టింగ్తో సరిపోదండి. ఇట్ ఈస్ అవర్ బౌండ్ డ్యూటీ. నేను డబ్బు తీసుకున్నప్పుడు, ఆ క్యారెక్టర్ యాక్సెప్ట్ చేసినప్పుడు ఎవరైనా సరే